శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ ప్రతినిధి పిట్టా జోగారావు సాక్షిగా పట్టపగలు గ్రామ కంఠంలో ఉన్న ఓ రేకుల షెడ్డును జేసీబీతో తొలగించారు. అడ్డుకున్న బాధిత మహిళలకు పక్కన నెట్టి జేసీబీతో ధ్వంసం చేయడంతో షెడ్డులో ఉన్న విలువైన వస్తువులు ధ్వంసం అయ్యాయని బాధిత మహిళలు ఆరోపిస్తూ 100కు వజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజిన్ సామాన్లు అంతా ఆడు తీసుకొని వెళ్ళిపోతామంటే మేము ఉన్నానుకొని మేము మధ్య నిలబడుకోను బండి ఎక్కడ ఉన్నానుకొని ఎవరికి చెప్పకుండా వచ్చి జేసీబీతో నేను అంటాను అప్పటికి ఇంకా ఏటంటాను తెలుసా, ఒరే చిన్న ఇలాగా అంటాను, ఒరే చిన్న ఉండరా మా బాబుకి అమ్మకి ఎంతకి ఫోన్ చేస్తానంటే పోనేనికే ఆ ఎన్నిసార్లు చెప్పాలా అని అన్నాడు. కొన్ని ఎన్నిసార్లు చెప్పినా నిన్న ఇవ్వాలప్పుడే కదా అన్నారు. ఏటన్నారు ఈ నలుగురు కూకొని ఏదో మాట్లాడుకొని ఎలాగుంటే వాళ్ళకి తేల్చుకుంది మన అన్నారా లేదురా అంతే ఆ మరి ఆలోచిస్తూ సుఖం లేదు ఇలాగ ఎన్నిసార్లు అనుకొని ఆయన ఇక నీ తోచెత్తే అప్పుడు నేను మెల్లికి అది ఈడుతున్నాను. ఆ సైకిల్ తెచ్చినాను, ఆ బండి నలుగురు బతిమేళ్ళాను. వాళ్ళు వచ్చినారు అవులవులు నాయన రాయండ్రా అందులో ఒకడు అంటాడు ఉండే అందులో ఒకడు అంటాడు పోతే పోనరా బండి అటే బండి కుమ్మించారు డబ్బిస్తే నేను ఏదైనా చేస్తాననేసి అతను అంటున్నాడండి. మామిడి గణపతి పిట్ట జోగారావు మెయిన్ వీళ్ళిద్దరేనండి ఎక్కువ. మడ్డు రామారావు వచ్చి కూడా దౌర్జన్యం చేశాడండి. డబ్బిస్తే నేను చేస్తాను, నాకు డబ్బు ఇచ్చారు నేను తోస్తాను అనేసి అంటున్నారండి. మోటరు అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయండి, డోర్లు అన్ని ఇచ్చేసారండి. ఒక్క మాట కూడా చెప్పలేదు, అప్పటికి మా మగోళ్ళు లేరు మేము ఇచ్చేస్తాం మీరు ఆగండి అన్న కూడా ఆగలేదు. అతను ఆగలేదు. నా ఇష్టం మేము చేస్తామనేసి మాకు సైడ్కి తోసేసి జేసీబీ పెట్టి లాగేశారండి.